-7/8 అనున్నది 4/9 అగుటకు కలపవలసిన భిన్నం. గమనించండి క్వశ్చన్. -7/8 అనున్నది 4/9 అగుటకు కలుపవలసిన భిన్నం ఏది? సో గమనిద్దాం. -7/8 అనున్నది 4/9 అవ్వాలంటే ఎంత కలపాలి? x కలపాలి. దీనికి x కలపడం వలన ఇది ఏమవుతుంది? 4/9 అవుతుంది. ఇది భిన్నం. ఈ భిన్నాలను గమనిస్తే లవాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి క్రమభిన్నము అంటారు. లవాలు తక్కువ ఉంటే క్రమభిన్నము, అదే లవాలు ఎక్కువ ఉంటే అపక్రమ భిన్నము. మరి ఇక లవాలు తక్కువ కాబట్టి క్రమభిన్నము. ఓకే, ఎక్స్ కావాలండి మనకి. ఎక్స్ కావాలి అంటే దీన్ని అటువైపు తీసుకుపోదాం. -7/8 -7/8 అటు పోతే +7/8 అవుతుంది. మరి ఇక్కడ ఆల్రెడీ ఏముందండి? 4/9 ఉంది. దీనిని కసాగు కట్టాలి. కసాగు కట్టి మనం సింప్లిఫికేషన్ చేయాలి. లేదంటే హారాలని సమానం చేస్తే, హారాలని ఏదైనా ఒక సంఖ్యచే సమానము చేస్తే వాటిని సజాతీయ భిన్నాలు అంటారు. అంటే 2/5 3/5 అని ఉందనుకోండి. హారాలు చూడండి ఏ విధంగా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. హారాలు సమానంగా ఉంటే సజాతీయ భిన్నాలు అంటారు. సో ఒక పద్ధతి ఏంటంటే ఇట్లాంటివి చేసేటప్పుడు హారాలని సమానం చేసుకోవడం. హారాలు ఎట్లా సమానం అవుతాయి? ఈ 8 ఉంది, ఇది 9 ఉంది. 8ని 9తో గుణించండి, 9ని 8తో గుణించండి. అంటే ఏంటి చెప్తున్నాను చూడండి. ఈ 8ని 9తో మల్టిప్లై చేయండి, 9 పైన కూడా ×9. ఇప్పుడు హారం ఇది అయింది. అక్కడ చూడండి 4/9 ఉంది. ఇప్పుడు 9ని ఏం చేస్తాం? 8తో మల్టిప్లై చేస్తాం, 8తో. దీన్ని హారాలు సమానం చేసుకునే పద్ధతి, అంటే సజాతీ భిన్నాల రూపంలో మార్చుకునే పద్ధతి అన్నమాట. ఇక్కడున్న నెంబర్ని 9తో చేయాలి, అంటే రెండింటిని 9తో మల్టిప్లై చేయాలి. ఎక్కడున్న నెంబర్ని ఈ హారంతో 8తో. ఇప్పుడు చూడండి 8 9 72, 8 9 72 ఒక్కసారి వేసుకుంటాం. ఇప్పుడు 9 7 63, 8 4 32. 63 32 ఎంత అండి? 63 32 ఎంత? 95/72. మరి 95/72 ఆప్షన్లో ఉంటే చూడండి, లేదంటే సింప్లిఫై చేయాలి అని అర్థం. సో మనకి ఆన్సర్ ఇక్కడ 4th ఆప్షను 95/72. ఇది సజాతీయ భిన్నాలుగా మార్చే పద్ధతి. మరి డైరెక్ట్గా ఎట్లా చేస్తాం ఇదే క్వశ్చన్ని? 8కి 9కి కసాగు కడతామండి. 8కి 9కి కసాగు అంటే 8 వేరే టేబుల్, 9 వేరే టేబుల్, రెండు వేరు వేరు ఎక్కాలు. గుణిస్తే దాన్నే కసాగు అంటారు. 8కి 9కి కసాగు అంటే గుణించండి 72. ఇప్పుడు 8 ఎంతలు పోతుంది? 72. 8 ఎంతలు పోతుంది గమనించండి. 8 9లు పోతుంది. సో ఆ 9తో దీన్ని మల్టిప్లై చేయడమే. 7 9 63. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. 9 ఎంతల 72? 9 8ల. సో × 8. 8 4 32. 63 32 95/72. సో ఆన్సర్ 95/72. మీకు అర్థం కావడం కోసం, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అర్థం కావడం కోసం మరొక ఎగ్జాంపుల్ రూపంలో ఇక్కడ రాద్దాం. సో 7/8 ప్లస్ 5/4 ఉందండి. ఎట్లా చేయాలి అంటే ఒకటి ఈ రెండింటిని సమానం చేసి చేయొచ్చు. దాన్ని సజాతీయ భిన్నాలు అంటారు. సమానం చేద్దామంటే ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 8 ఉంటే బాగున్ను. మరి ఇక్కడ 8 ఉన్నప్పుడు ఇక్కడ కూడా 8 ఉండాలంటే ఏం చేయాలంటే 2తో మల్టిప్లై చేస్తే చాలు. అప్పుడు 7/8 ప్లస్ 5 2 10, 4 2 8. మరి రెండింటికి 8 కసాగు కాబట్టి 7 + 10 17. ఇది సజాతీ భిన్నాలుగా మార్చే పద్ధతి. దీన్ని డైరెక్ట్గా ఏం చెప్తున్నానంటే నేను
డైరెక్ట్గా చేసే పద్ధతి ఏంటంటే ఇక్కడ మనకి 5/8 3/4 అని ఇచ్చాను, మార్చాను ఏదో ఒకటి. 8కి 4కి కసాగు కట్టండి. 8కి 4కి కసాగు. 4 2 8, 4 1 4. ఇవన్నీ మల్టిప్లై చేయండి, 8 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? 8తో దీన్ని డివైడ్ చేయండి, 8 1 పోతుంది. ఆ 1తో లవాన్ని గుణించండి, 5 1 5. 4 ఎంతలు 8 అండి? 4 2 8, 4 2 అంటే 2తో గుణించండి 6. 5 6 11, 11/8. ఒకటి సజాతీయ భిన్నాలుగా మార్చి చేయొచ్చు, ఒకటి డైరెక్ట్ మెథడ్లో చేయొచ్చు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. మీకు భిన్నాల యొక్క ఆరోహణ క్రమం అసెండింగ్ ఆర్డర్ అని అడిగాడు. ఆరోహణ క్రమం ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువసార్లు అడుగుతున్నటువంటి క్వశ్చన్ అండి ఇది. మరి 2019 టెట్లో అడిగిన క్వశ్చన్ కూడా ఇదే. ముందుగా మనం ఆరోహణ క్రమం అంటే ఏంటి, అవరోహణ క్రమం అంటే ఏంటి ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆరోహణ క్రమం అంటే ఏంటనేది చెప్పాను, చిన్న నుండి పెద్దకి రాయడం అని. అవరోహణ క్రమం అంటే పెద్ద నుండి చిన్నకి రాయడం అని. ఇక్కడ మనకి ఆరోహణ క్రమం అడిగాడు, సో ఆర్డర్లో పెట్టాలి. ఆరోహణ క్రమమైన అవరోహణ క్రమమైన చిన్నది ఏది అడిగినా పెద్దది ఏది అడిగినా ఒక ఆర్డర్లో పెట్టాలి. సో ఈ ఆర్డర్కి ఉండే పద్ధతులు ఏంటి అంటే, ఒకటి దశాంశ పద్ధతి. దశాంశ పద్ధతి అంటే దశాంశ పద్ధతి అంటే ఏంటి? దీన్ని భాగించి అక్కడ వచ్చిన ఆన్సర్లను బట్టి మనం కంపారిజన్ చేయడం. 2 హారాలు సమానం చేసే పద్ధతి. హారాలు సమానం చేసే పద్ధతి. 3 క్రాస్ పద్ధతి. క్రాస్ పద్ధతి. 1 దశాంశ పద్ధతి అండి, 2 హారాలు సమానం చేసే పద్ధతి, 3 క్రాస్ పద్ధతి. ఫస్ట్ది ఏంటి? దశాంశ పద్ధతి. దశాంశ పద్ధతి ద్వారా చూద్దాం. దశాంశ పద్ధతి ద్వారా చూద్దాం. ఏవి ఆరోహణ క్రమంలో ఉండాలి అంటే ముందు ఇవన్నీ తీసుకుందాం. 1/3 అంటే ఎంత వస్తుంది చూడాలి. మరి పాయింట్ పెడితే 0. చాలా ఈజీ అండి, ఇవి చాలా ఈజీ క్వశ్చన్స్. డివైడ్ చేయడం ఎంత పెద్ద కష్టమైన పని కాదు. సో 1 తెగదు కాబట్టి పాయింట్ పెడితే 0. 3 3 9, 1 ఉంటుంది. పాయింట్ పెట్టాం కాబట్టి మళ్ళీ 0. 3 3 9. అలా 2 స్థానాల వరకు చేయండి చాలు. ఆరోహణ అవరోహణ రాసినప్పుడు 2 స్థానాలు చేయండి సరిపోతుంది. 0.33 బార్ పెట్టొద్దు, 0.33 అంటే దీని ఆన్సర్ 0.33 వచ్చిందండి అక్కడ. సో 0.33 అనేది ఒక దగ్గర ఉంచుకుందాం. దేని ఆన్సర్ అది? ఇక్కడది 0.33. మరి 3ని 10తో డివైడ్ చేయమంటున్నాడు అంటే 0.3. ఎందుకంటే 10తో డివైడ్ చేయడం అంటే ఒక నెంబర్కి పాయింట్ పెట్టడం. 0.3 అంటే ఇట్లా అని చూడండి, డివైడ్ చేయక్కర్లా. 12/10 అని ఉందనుకోండి, ఒక నెంబర్కి పాయింట్ ఇవ్వండి. 12/100 అని ఉందనుకోండి, 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 నెంబర్లకి పాయింట్ ఇవ్వండి. అట్లా మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1.23/10 ఉందండి. ఇప్పుడు ఎట్లా చేయాలి? ఆల్రెడీ ఇక్కడ ఎన్ని స్థానాలు ఉన్నాయి? పాయింట్కి 2 స్థానాలు ఉన్నాయి. అది కాకుండా 10తో భాగిస్తే మరొక స్థానం పెరుగుతుంది. అంటే ఇక్కడ 2 స్థానాలతో పాటు 10తో భాగిస్తే మరొక స్థానం పెరుగుతుంది. అంటే మొత్తం ఎన్ని స్థానాలు అవుతాయి? 3 స్థానాలు అవుతాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? 1 2 3 రాసి 3 నెంబర్స్కి పాయింట్ ఇవ్వాలి. ఇదంతా ఈ క్వశ్చన్లో భాగంగానేనండి. 1.56 ఉంది, బై 100 చేయాలి. ఆల్రెడీ పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి. మరి 100 అంటే మరొక 2 స్థానాలు. ఎప్పుడైతే క్రిందన 100 ఉందో స్థానాలు పెరుగుతాయి. ఆల్రెడీ ఇక్కడ 2 స్థానాలు ఉన్నాయి. మరి క్రిందన హారంలో 100 ఉండడం వలన మరో 2 స్థానాలు పెరిగితే మొత్తం 4 స్థానాలు అవుతాయండి. మరి 4 ఉన్నాయా ఇక్కడ అంటే 3 ఉన్నాయి. మరొకటి 0 పెట్టుకుంటే 4 స్థానాలు అవుతాయి. ఈ రకంగా 3/10 అంటే ఒక 0 ఉంది కాబట్టి ఒక నెంబర్కి పాయింట్.
అంటే 0.3 అంటామా, 0.30 అని రాయండి దాన్ని. 0.30 ఒక డెసిమల్ రాయకూడదు, 2 రాయాలి. మరి 1/2 అంటే ఎంత అండి? 0.5 అంటే 50. 2/5 అంటే ఎంత అండి? 2/5 చూడండి, పాయింట్ పెట్టండి, 0. 5 4ల 20 అంటే 0.4 అంటే 0.4 ఏమని రాయాలి? 40 అని రాయండి. అట్లా చదివితే మీకు ఈజీ అయిపోతుంది. 4లు 3లు రాస్తే అవదు. 0.3 అంటే 30 అని రాయండి. 0.5 అంటే 50 అని రాయండి. 0.4 అంటే 40 అని రాయండి. అట్లా రాస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. ఇదే కరెక్ట్ మెథడ్ అండి. ఈజీగా ఉంటుంది, డివైడ్ చేయడం చాలా ఈజీ. అక్కడే చేయొచ్చు, క్వశ్చన్ దగ్గరే చేయొచ్చు. ఇప్పుడు గమనిస్తే ఆరోహణ క్రమం అంటే చిన్నది కావాలి. ఇందులో ఏది చిన్నదండి? 30 అనేది చిన్నది, అంటే 3/10 ఆరోహణ క్రమం. 30 తర్వాత ఏంటి? 33 అంటే 1/3. తర్వాత 40 2/5. తర్వాత 50 1/2. ఇది ఆరోహణ క్రమం. ఆరోహణ క్రమం రాసేటప్పుడు బెస్ట్ మెథడ్ ఏంటంటే డివైడ్ చేసుకోవడమే. మిగిలినవన్నీ కాస్త కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా మీరు డివైడ్ చేయడం ద్వారా ఆరోహణ క్రమాన్ని అవరోహణ క్రమాన్ని డిసైడ్ చేయండి. మరి హారాలు సమానం చేసే పద్ధతి ఏంటి అంటే ఇది అసలు లెంతీ మెథడ్ అండి. సో చూద్దాం. హారాలు సమానం చేసే పద్ధతి అంటే ఇచ్చిన నెంబర్స్ అన్నీ తీసుకోండి. 1/3, 3/10, 1/2, 2/5. ఇది నెంబర్లు ఎక్కువైతే అప్లై చేయడానికి అసలు అవ్వదు. ఏదేమైనప్పటికీ హారాలు సమానంగా ఉండే పద్ధతిని మీరు అప్లై చేయొద్దు, తెలుసుకోవడం వరకే. ఇక్కడ చూసినట్లయితే వీటన్నిటికీ కసాగు కట్టాలండి. ఫస్ట్ కసాగు కట్టాలి. 2, 3, 5, 10 కసాగు కట్టాలి. కసాగు కట్టినట్లయితే 2 1ల 3, 5 2 5ల 10. అగైన్ 5తో కసాగు కడదాం. 1 3 5 1ల 5 1ల 2 5ల 10, 10 3ల 30. ఇది కసాగు అండి. మరి కసాగు 30 వచ్చింది కదండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రతి దగ్గర 30 వచ్చేటట్లు సెట్ చేస్తాం. ఇది 30 రావాలంటే ఏం చేయాలి? 10తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 10 3ల 30 అంటే 10 1ల 10. అర్థమవుతుందా? కసాగు కట్టిన తర్వాత హారంలో 30 రావాలంటే ఏం చేయాలో ఆలోచించండి. ఇది 30 అవ్వాలంటే 30 ఎందుకు వచ్చింది? కసాగు కాబట్టి 30 అంటే హారంలో 30 ఉండాలి. అంటే 10తో మల్టిప్లై చేయాలి. 10తో పైన కూడా మల్టిప్లై చేయాలి. ఇక్కడ 10 ఉంది అంటే 30 రావాలంటే 3తో మల్టిప్లై చేయాలి. పైన కూడా 3తో మల్టిప్లై చేయాలి. 3 3ల 9, 3 10ల 30. మరి ఇక్కడ 30 రావాలంటే 2 ఎంతల 30? 2 15ల. సో పైన 15 1ల 15, 15 2ల 30. ఇక్కడ 30 రావాలంటే 6తో మల్టిప్లై చేయాలి. 6 2ల 12, 6 5ల 30. హారాలు అన్నీ సమానంగా ఉంటే ఇందులో ఏది పెద్దదిగా కనబడుతుంది? చూడండి, 15/30 పెద్దదిగా కనబడుతుంది. అన్నిటికంటే పెద్దదిగా కనబడుతుంది. హారాలన్నీ సమానంగా ఉండేటప్పుడు, హారాలన్నీ సమానంగా ఉంటే మనకి అన్నిటికంటే చిన్నదేది, అన్నిటికంటే పెద్దదేది ఎలా డిసైడ్ అవుతుంది? ఇక్కడ చూడండి, 9/30. 9/30 అనేది చిన్నది. ఎక్కడుంది అది? 9/30 అనేది ఎవరిది? 3/10 అంటే ఇది చిన్నది. ఆరోహణ క్రమం 3/10. తర్వాత ఏంటి? 9 తర్వాత 10. 10/30 ఎవరు అంటే 1/3. 15/30. 15/30 ఎవరు? చూడండి, 12/30 ఎవరు? 12/30 అంటే 2/5. మరి ఫైనల్గా 15/30 అన్నిటికంటే చిన్నది. 15/30 ఎవరు? 1/2. ఇది మనకి ఆరోహణ క్రమము. ఎప్పుడండి అంటే హారాలు సమానం చేసే పద్ధతి. కానీ ఈ పద్ధతిని అప్లై చేయొద్దు, టైం అనేది వేస్ట్ అవుతుంది. మొదటిది దశాంశ పద్ధతి మీరు పర్ఫెక్ట్గా చేసుకోవాలి. పాయింట్లో డివిజన్ చేయడం వస్తే చాలు. మరి నెక్స్ట్ది క్రాస్ పద్ధతి. దీన్ని కూడా చాలామంది షార్ట్కట్ పద్ధతి అంటుంటారు. నిజానికి క్రాస్ పద్ధతి కూడా షార్ట్కట్ పద్ధతి కాదండి. దశాంశ పద్ధతే ఉత్తమమైనటువంటి పద్ధతి ఇట్లాంటి క్వశ్చన్స్కి. మరి క్రాస్ పద్ధతి అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అయితే క్రాస్ పద్ధతి
2 నెంబర్లు 3 నెంబర్లు ఇస్తే బాగుంటుంది. ఎట్లా అంటే 3/5 6/8 పెద్దదేది అని అంటాడు. పెద్దదేది అని అంటాడు. కొంతమంది చూసి చెప్పవచ్చు మనం, కొంతమందికి తెలియదు. చూడగానే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్రాస్ చేయండి. ఫస్ట్ 11తో స్టార్ట్ చేయాలి. 3 8 24 అంటే ఇక్కడ వేయాలి, అది 24. 11తో స్టార్ట్ చేయాలి. 3 8 24 11 దగ్గర వేయాలి. నెక్స్ట్ ఏంటి, 5 6 30 ఇక్కడ 11 దగ్గర వేయాలి. 11 దగ్గర ఆగుతాయి ఆన్సర్లు. ఇప్పుడు ఇందులో ఏది చిన్నది? 24 చిన్నది. అంటే ఆన్సర్ ఏది? 3/5 చిన్నది. 3/5 చిన్నది. మరి ఎగ్జామ్లో అడిగింది ఏంటి? పెద్దది. ఏది పెద్దది? 30 పెద్దది. అంటే 6/8 పెద్దది. ఈ రకంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే 2 భిన్నాలు ఇస్తే చిన్నదేది పెద్దదేది అంటే క్రాస్ పద్ధతి మంచిది, డివైడ్ చేయక్కర్లా. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 5/4 1/3 అని ఇచ్చాడు. పెద్దదేది అని అడిగాడు. పెద్దదేది? క్రాస్ పద్ధతి చెప్తున్నాను మీకు నేను. ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. 2 4 8 3 5 15 అంటే ఇది పెద్దదని డిసైడ్ అయిపోయింది. ఇక్కడ ఇది వదిలేయండి, ఇది పెద్దదని డిసైడ్ అయింది. ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేద్దాం. ఇప్పుడు దీంతో ఇది కంపారిజన్ చేయండి. 5 3 15 4 1 4 ఇప్పుడు కూడా ఇదే పెద్దది. కాబట్టి 5/4 పెద్దది. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మరొక క్వశ్చన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1/3 5/6 3/2 ఏది పెద్దది అని అడిగాడు. ఏది పెద్దది? ముందు ఇది తీసుకోవాలి. 1 × 6 6 3 × 5 15. ప్రస్తుతానికి పెద్దదేది ఇదని తెలిసింది. మరి దీన్ని నెక్స్ట్ దీంతో కంపారిజన్ చేయాలి. ఇప్పుడేమొస్తుంది? 5 2 10 ఇది చూడండి 6 3 18 అంటే ఇప్పుడు ఫైనల్గా పెద్దది ఏదని తెలుస్తుంది? 18 అంటే 3/2 పెద్దది. ఇప్పుడు మిగిలిన 2 కంపారిజన్ చేయండి. 6 1 6 3 5 15 తర్వాత ఇది పెద్దది 5/6 లాస్ట్లో మిగిలిపోయింది ఎంత? 1/3. ఇది క్రాస్ పద్ధతి. మరి ఇప్పుడు 4 నెంబర్లకి మాత్రం దశాంశ పద్ధతే కరెక్ట్. క్రాస్ పద్ధతి చేస్తాను ఇప్పుడు మీకు. 4 నెంబర్లకి 1/3 3/10 1/2 2/5. ఫస్ట్ ఇది తీసుకుందాం. 1 × 10 10 3 × 3 9. ఇందులో చిన్నది ఏది మనం సెలెక్ట్ చేద్దాం. ఆరోహణ క్రమం అంటే చిన్నది కదా. ఏది చిన్నది? 3/10 చిన్నది. దీంతో ఇప్పుడు ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. ప్రాక్టీస్ ఎక్కువ ఉంటే ఇది ఈజీయే. 3 2 6 3 2 6 10 1 10 3 2 6 ఇక్కడ వస్తుంది 10 1 10 అంటే దీంతో పోల్చినా ఇదే చిన్నది. ఇప్పుడు దీంతో పోల్చాలి. 3 5 15 10 2 20 3 5 15 10 2 20 అంటే అన్నిటితో పోల్చితే చిన్నది ఏది అంటే 3/10. అయితే ఇది ఎలిమినేట్ చేసేద్దాం. నెక్స్ట్ ఎలిమినేట్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. ఈ 3 మిగిలితే 1 × 2 2 2 3 × 1 3. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది చిన్నది? 1/3 చిన్నది. ఇప్పుడు నెక్స్ట్ దీంతో పోల్చండి. 1 × 5 5 3 × 2 6 అప్పుడు కూడా ఇదే చిన్నది. అంటే 1/3 చిన్నది. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు 2 మిగిలాయి. 1 × 5 5 1 × 5 ఎంత అంటే 5 1 × 5 5 2 × 2 4. ఏది చిన్నది మరి? 2/5 చిన్నదే. అంటే ఇది కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఏం మిగిలిందండి? 1/2. సో మనం దశాంశ పద్ధతి బెస్ట్ మెథడ్ అండి. మరి హారాలు సమానంగా ఉండే పద్ధతి నేర్చుకోవడం వరకే. ఇది బెస్టే, కానీ ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. ఇందులో కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ప్రాక్టీస్ తక్కువ అయితే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రాక్టీస్ కానీ ఉంటే ఇది కూడా మంచి మెథడే. ఈ రకంగా ఇప్పుడు ఈ క్వశ్చన్కి మన ఆన్సర్ ఏంటి అంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సరు. అడిగినది ఆరోహణ క్రమము. నెక్స్ట్ క్వశ్చన్ 2 సంఖ్యల లబ్ధం -1/4
అందులో ఒకటి -3/10 అయినా మరొక సంఖ్య. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ ఇచ్చున్నాడు. చాలామంది అడుగుతుంటారు ఇట్లాగే ఉంటుందా పేపర్ అని. ఇవన్నీ కూడా మరి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్సే. 2 సంఖ్యల లబ్ధము x × y = -1/4. అందులో ఒకటి -3/10 అయితే రెండవ సంఖ్య ఎంత అని అడిగాడండి. వెరీ ఈజీ. y మనకి కావాలండి. y కావాలి అంటే అక్కడ ఏముంది, -1/4 ఉంది. ఈ -3/10 ఇంటూలో ఉంది కదా, అటు పోతే రివర్స్ అయిపోతుంది. -3/10 అటు పోతే 10/3గా మారుతుంది. 10/3గా మారుతుంది, కానీ గుర్తు మాత్రం అదే ఉంటుంది. -3/10 అటు పోతే 10/3 అవుతుంది, కానీ గుర్తు మాత్రం అదే. ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ చూడండి మైనస్, ఇక్కడ చూడండి మైనస్. మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది అంటే ప్లస్ అయిపోతుందండి. ప్లస్ అయిపోతుంది. 2 2ల 2 5ల క్యాన్సిల్ అయిపోతే పైన 5 × 1 5, 2 × 3 6. అంటే ఆన్సర్ ఏమవుతుంది, +5/6 అవుతుంది. గమనించాలి. అంటే ఇట్లాంటి మైనస్ సింబల్స్ వచ్చేటప్పుడు మనం కరెక్ట్గా ప్లాన్ చేస్తే మార్క్ ఈజీ అయిపోతుంది. ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఆన్సర్ పోతుంది. ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ని ఈ మాదిరిగా చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 3/5 × 25, 4/5 × 20 -6/3/5 ఇట్లా ఇచ్చున్నాడండి. ఇలాంటి క్వశ్చన్స్ ఏవైనా వస్తే ఒక్కొక్క బ్రాకెట్ని ఓపెన్ చేసుకుంటూ వెళ్ళండి. ముందుగా ఇది చేద్దాం. 3/5 × 25 ఇది ఒక బ్రాకెట్, -4/5 × 20 -6/3/5. ముందు ఇది కంప్లీట్ చేసేద్దాం, సెపరేట్గా ఉంది కాబట్టి. 5 1ల 5 5ల పోతుంది. 3 × 5 3 × 5 15. ఇది కూడా ఒక సెపరేట్గా ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. 4 4ల 16 16 మైనస్. ఇక్కడ గమనించండి ఏముంది, ఇక్కడ గమనిస్తే డివైడెడ్ బై ఉంది. ఎప్పుడైనా భిన్నాలలో డివైడెడ్ బై కనబడితే దాన్ని ఇంటూగా మార్చండి. డివైడెడ్ బై కనబడితే, డివైడెడ్ బై ఉంటే ఇంటూగా మార్చండి. ఎప్పుడైతే మనం సమ్స్ ఇట్లాంటివి చేస్తున్నప్పుడు భిన్నాలు కనబడి డివైడెడ్ బై ఉంటే డివైడెడ్ బైని ఇంటూగా మార్చి, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, ఆ భిన్నానికి ఆ డివైడెడ్ బైకి కుడివైపు ఉన్న భిన్నాన్ని రివర్స్ చేయాలి. కుడివైపు ఉన్న భిన్నాన్ని రివర్స్ చేయాలి. రైట్ సైడ్ ఉన్న భిన్నాన్ని రివర్స్ చేయాలి. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. భిన్నాల్లో ఇట్లాంటి సమస్యలు ఎదురైతే డివైడెడ్ బైని ఇంటూగా మార్చండి. ఇగో మార్చాను. ఆ డివైడెడ్ బైకి కుడివైపు ఉన్న భిన్నాన్ని రివర్స్ చేయండి. 3/5 అనేది ఏమైపోతుందండి, 5/3 అయిపోతుంది. అట్లా మారిస్తే గొడవ వదిలిపోతుంది, ఇంకేం లేదు, ఈజీగా ఆన్సర్ వస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ ఆలోచన రాకపోతే సమ్ పెద్దదైపోతుంది. మరి ఇక్కడ 3వ ఎక్కంతో 3 2ల క్యాన్సిల్ అయిపోయింది. వెరీ ఈజీ, త్వరగానే ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంకాస్త స్పీడ్ చేయొచ్చు. 15 మైనస్ 16, 2 5ల 10. 16 - 10 ఎంత అండి, 6. మరి ఇక్కడ 15 ఉంది, మైనస్ 16 నుంచి 10 తీస్తే 6. 15 - 6 ఎంత, 9. 9 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో జాగ్రత్తగా, ఎక్కువ నెంబర్స్ కనబడేటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క సెకండ్ పడుతుంది అంతే. ఫస్ట్ సెకండ్ 5 1ల 5 5ల, సో ఇక్కడికి 15. సెకండ్ 5 1ల 5 4ల, 4 4ల 16. థర్డ్ సెకండ్ కాస్త ఆలోచించాలి, లేకపోతే ఎక్కువ టైం పట్టేస్తుంది. డివైడెడ్ బై కనబడినప్పుడు ఇంటూగా మార్చి కుడివైపు ఉన్న భిన్నం అనేది రివర్స్ అయిపోతే, ఇంకా కుడివైపు ఉన్న భిన్నం రివర్స్ అయిపోయింది. సో ఒక 5 సెకండ్స్ పట్టింది అక్కడికి. 3 1 3 2 2 5 10.
6 - 10 అంటే 6, 15 - 6 అంటే 9. ఎక్స్ప్లెయిన్ చేయడానికి పట్టే టైంలో హాఫ్ టైం కూడా పట్టదు మీరు ఎగ్జామ్లో సమ్ చేయడానికి. 37 - 8 ఇక్కడ చూడండి, లార్జ్ ఇట్లా బ్రాకెట్స్ ఇచ్చున్నాడు. ఇది స్మాల్ బ్రాకెట్, దాని తర్వాత స్మాల్ బ్రాకెట్, దాని తర్వాత లార్జ్ బ్రాకెట్ ఇచ్చున్నాడు. సో ఇట్లాంటి సమ్స్ని ఏ రకంగా చేయాలి? ముందుగా 37 - 8 రాస్తున్నాను. 13/4 ప్లస్ 1/2 5/2 మైనస్ 3/4 మైనస్ 1/2. ఇదండి క్వశ్చన్. ఇందులో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అన్నిటికంటే చిన్న బ్రాకెట్ ఇది. దీంట్లో ఉన్న సమస్యను ముందు క్లియర్ చేద్దాం, తర్వాత ఈ బ్రాకెట్కి అప్లై అవుదాం, తర్వాత ఈ బ్రాకెట్కి అప్లై అవుదాం. అంటే ఇప్పుడు చూసినట్లయితే ముందుగా దీన్ని సింప్లిఫై చేయండి. 3/4 మైనస్ 1/2 అంటే ఇక్కడికి రఫ్లో చేయండి. రఫ్లో చేస్తే మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ రాదు. సో ఇక్కడ మనం 3/4 మైనస్ 1/2, 2కి 4కి కసాగు 4, 4 1లో 4 పోతే 3 మిగులుతుంది. 2 2లో 4 కాబట్టి ఆ 2తో దీన్ని మల్టిప్లై చేస్తే 2, 3 - 2 అంటే 1/4. సో ఇక్కడికి వచ్చేసరికి 5/2 మైనస్ 1/4 మిగిలింది. ఓకే, ఇట్లా మిగిలింది. సో ఒకటి ఫినిష్ చేసాం మనం, ఒకటి ఫినిష్ చేసామండి, ఒకటి ఫినిష్ చేసాం. నెక్స్ట్ ఏంటి చేయాలి? దీనికి మరలా రఫ్లో కసాగు కట్టాలి. కసాగు కడితే 2కి 4కి కసాగు ఎక్కడ ఆలోచిద్దాం. 2కి 4కి కసాగు 4, 2 2 అంటే 2 5 10, 4 1 4, 10 - 1 9/4 వచ్చింది. సో 9/4 అగైన్ వేద్దాం. ఇక్కడ 13/4 ప్లస్ 1/2, 2 5 10 - 1 ఎంత అండి? 9/4. ఓకే, ఇప్పుడు లార్జ్ బ్రాకెట్కి వచ్చాం మనం. లార్జ్ బ్రాకెట్లో సొల్యూషన్ ఎట్లా చేయాలో చూడండి. 8 ఉంది, ఇక్కడ 4 2 8 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 4 8, 4 8కి కసాగు కట్టండి. 8 వస్తుంది, 8 వస్తుంది. 4 2 అంటే 4 2 4 8 కసాగు. సో ఇక్కడికి 13, 4 2 అంటే 2 13 26, 2 4 8, 8కి 8 పోతే 9. ఇక్కడ మనకి 37 ఉందండి. 8కి 8 క్యాన్సిల్ అయిపోతుంది. 26 9 ఎంత? 35. 37 - 35 ఎంత అండి ఆన్సర్? 2. ఆప్షన్ 2 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ ఇది తీసుకున్నాను. 2కి 4కి కసాగు 4, 4కి 4 పోతే 1, 2 2లో 4 అంటే 1/4 వచ్చిందండి. 5/2 మైనస్ 1/4. 2కి 4కి కసాగు కట్టాం. 2 2 అంటే 2 5 10, 4కి 4 పోతే 1. అర్థమవుతుందండి? ఇక్కడ మనం గమనిస్తే 9/4 వచ్చింది. పక్కన ఉన్నది ఏంటండి? హాఫ్ అంటే ఇంటూ. ఇది ఇంటూ అని అర్థం, ఇంటూ అని అర్థం. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఎంత వచ్చిందండి? 9/4. 9 1లో 9, 2 4లో 8, 4కి 8కి కసాగు 8, 4 2 అంటే 2 13 26, 4 2 8 కదా, 8కి 8 పోతే 9 1లో 9, 37 అండి. ఇది 35 అండి. 37 - 35 2. ఈ విధంగా మనం ఈ ప్రతి క్వశ్చన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. 6th క్వశ్చన్ 426.19 డివైడెడ్ బై 17 వాల్యూ ఎంత అంటే 25.07. మనకి ఏమడుగున్నాడు అంటే 42.619 డివైడెడ్ బై 170 ఎంత అని అడుగుతున్నాడు మనకి. ఇక్కడ మనం చేయాల్సినటువంటిది ఏంటంటే చిన్న ఆపరేషన్ అండి, ఏం లేదు. 426.19 డివైడెడ్ బై 17 ఉంది కదా, దీన్ని బై 17 అని రాయండి. బై 17 అని రాయండి. బై 17. ఇప్పుడు ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ ఇక్కడ పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి. పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి.
రెండు స్థానాలని ఒక స్థానాన్ని టార్గెట్ చేద్దాం. అంటే దీన్ని 10తో డివైడ్ చేద్దాం. 10తో డివైడ్ చేద్దాం అంటే క్రిందన కూడా 100 వేద్దాం. ఇక్కడ 10తో డివైడ్ చేశాను, ఇక్కడ క్రిందన 100 వేసాను. ఇదే ఈక్వేషన్ దీనికి అప్లై చేయండి. 25.07 10తో డివైడ్ చేయండి, క్రిందన 100 వేయండి. సార్ ఇక్కడ 10తో ఎందుకు డివైడ్ చేయాలంటే చూడండి, ఈ క్వశ్చన్ ఏంటి 426.19. మరి ఇక్కడేముంది 42 పాయింట్ అని ఉంది. 42 పాయింట్ రావాలి అంటే ఏదైనా ఒక నెంబర్ని చూడండి 15/10 చేసామనుకో ఏమొస్తుంది, ఒక పాయింట్ పెరుగుతుంది అంటే 1.5. 1.5ని 10తో డివైడ్ చేసామనుకోండి ఒక పాయింట్ పెరుగుతుంది అంటే 0.15. ఇక్కడ పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి. మనకు అడిగిన క్వశ్చన్లో పాయింట్ తర్వాత 3 స్థానాలు ఉన్నాయి. మరి పాయింట్ తర్వాత 2 స్థానాలు ఇవి, 3 స్థానాలు కావాలంటే 10తో డివైడ్ చేయాలి. 10తో డివైడ్ చేయాలి అండ్ క్రిందన ఇంటూ 100 వేసాం. ఇంటూ 100 వేసాం. ఇక్కడ కూడా సేమ్ 10తో డివైడ్ చేశాను, క్రిందన 100 వేశాను. ఇప్పుడు చూసినట్లయితే 10తో డివైడ్ చేయడం వల్ల ఒక పాయింట్ పెరుగుతుందండి, 42.619 అవుతుంది బై 17/1700. ఇక్కడికండి ఇది ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని 10తో డివైడ్ చేయడం వల్ల ఒక పాయింట్ పెరుగుతుంది 2.507/100. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి 42.619/170. 170 కావాలంటే ఒక 0 పోవాలి అంటే ఇక్కడ కూడా ఒక 0 పోతుంది. ఇప్పుడు ఏం మిగిలింది చూడండి 42.619/17 మిగిలింది. ఇక్కడ ఇది మనకు కావాల్సిన క్వశ్చన్. మరి ఇక్కడ 10తో భాగించడం అంటే మరొక పాయింట్ పెరుగుతుంది అంటే పాయింట్ అనేది 2 దగ్గరకు వస్తుంది 0.2507. 10తో ఎందుకు డివైడ్ చేశానంటే ఈ క్వశ్చన్ని ఒక పాయింట్ పెంచాలి అంటే 10తో భాగించాలి. ఇక్కడ పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కానీ మనకి ఎన్ని స్థానాలు కావాలి, 3 స్థానాలు కావాలి. కాబట్టి ఒక పాయింట్ పెంచాలంటే 10తో భాగించాలి. క్రిందన 100 వేసుకున్నాను బోత్ సైడ్స్. ఈ రకంగా సింప్లిఫై చేయడం ద్వారా మనకి ఆన్సర్ ఏమొచ్చిందండి 0.2507. దీన్నే మనం వేరే విధంగా ఎలా చేయొచ్చో చూపిస్తాను మీకు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదండి మన క్వశ్చను, ఇది మన క్వశ్చను 42.619/170 కావాలి. 170 కావాలి ఇక్కడ మనకి. మరి ఈ 0తో డివైడ్ చేస్తే ఇది ఏమవుతుందో చూడండి, ఈ 0తో డివైడ్ చేస్తే ఇది ఏమవుతుంది 4 పాయింట్ అయిపోతుంది. సో 42.619/170 కావాలి మనకి. దీన్ని ఎలానే తీసుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇచ్చిన క్వశ్చన్లో ఏముంది 2 నెంబర్లకి పాయింట్ ఉంది. ఇచ్చిన క్వశ్చన్లో 2 నెంబర్లకి పాయింట్ ఉంది. మరి మనకు 3 నెంబర్లకి పాయింట్ ఉంది. ఒక 10తో ఇక్కడ మల్టిప్లై చేసి ఒక 10తో ఇక్కడ మల్టిప్లై చేస్తే 3 పాయింట్లు కాకుండా ఈ 10తో మల్టిప్లై చేయడం వలన ఒక పాయింట్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2.53 ఉంది, ఇంటూ 10 చేస్తే 2 పాయింట్లు ఉన్నవి ఒక పాయింట్కి తగ్గిపోతుంది అంటే 25.3 అవుతుంది. ఇక్కడ కూడా అంతే చేస్తాను నేను. 10తో మల్టిప్లై చేయడం వలన ఈ పాయింట్ అనేది తగ్గుతుంది. ఏమవుతుంది 426.19 అవుతుంది. మరి ఇక్కడ ఏమవుతుంది ఇది 17 × 100 అవుతుంది. అంటే ఒక పాయింట్ తగ్గించడానికి 10తో మల్టిప్లై చేశాను, ఇక్కడ కూడా 10తో మల్టిప్లై చేశాను. దీని వాల్యూ ఎంత అండి, దీని వాల్యూ ఈ మొత్తం వాల్యూ ఎంత 25.07 బై ఎంత వేయాలి 100. 100 అంటే ఎన్ని స్థానాలు పెరుగుతాయి, మరో 2 స్థానాలు పెరుగుతాయి కాబట్టి 4 స్థానాలు అవుతాయి. 1 2 3 4 0.2507. సో మనం ఈ రకంగా చేసుకోండి. ఇది ఈజీ మెథడ్. ఇది ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 3 నెంబర్లకి పాయింట్ ఉంది. ఒక పాయింట్ తగ్గాలంటే ఒక 10తో మల్టిప్లై చేయాలి. క్రిందన కూడా 10తోనే మల్టిప్లై చేశాను, మీకు ఈజీ అయిపోతుంది ఇది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 and 2/3 ప్లస్ 1 and 1/2 ఇట్లా చూసేసరికి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏమీ కన్ఫ్యూజ్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఈజీ క్వశ్చన్సేనండి. 3 3s are 9 + 2 11/3.
2 1 జా 2 ప్లస్ 1 3/2. ఇక్కడికి సింప్లిఫై చేసేద్దాం. మైనస్ 0.875 ప్లస్ 8 ఇంటూ 15 మైనస్ 8 ఎంత అండి 7. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేసినట్లే. 3కి 2కి కసాగ ఎంత అండి 6. 3 రెండ్ల పోతుంది అంటే 11తో 2ని మల్టిప్లై చేస్తే 22. 2 3లో పోతుంది, 3 3 9 మైనస్ 0.875 ప్లస్ 56. 22 ప్లస్ 9 21 ప్లస్ 9 31 అండి. 31/6 ఈ 56 నుంచి దీన్ని మైనస్ చేసేద్దాం. లేదు అంటే సింప్లిఫికేషన్ చేశాకైనా చేసుకోవచ్చు. ఏ టైం అప్పుడు చేసినా దీనికి ప్రాబ్లం లేదు, ఏ రకంగా చేసినా ప్రాబ్లం లేదండి. 31ని 6తో డివైడ్ చేయండి, రఫ్లో చేసుకోండి, పెద్ద టైం ఏం పట్టదు. 6 5లో 31 ఉంటుంది, పాయింట్ పెడితే 0. 6 1లో 6 4 ఉంటుంది 40. 6 6లో 36 అంటే కంటిన్యూ అవుతుంటుందండి 6లు. ఒక 4 స్థానాల వరకు వేసుకోవచ్చు, 3 స్థానాల వరకు వేసుకోవచ్చు. 5.166 ఒక 4 స్థానాలు వేసుకోండి. మైనస్ 0.875 ప్లస్ 56. సో దీన్ని సింప్లిఫై చేస్తే 5.1666 వచ్చింది. ఇది 0.875, 8 7 జా 56. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం ఏ రకంగా ఆన్సర్ చేయాలి. సింప్లిఫికేషన్ కాస్త చూసుకున్నట్లయితే మనం దీని నుంచి ఇది మైనస్ చేసి ఇస్తే ఆ వచ్చిన ఆన్సర్తో 56ని ప్లస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 5.166 నుంచి 0.875 మైనస్ చేస్తాను. గమనించండి, 5.166 నుండి 0.875 ఏమీ లేకపోతే ఇక్కడ 0 వేసుకుంటాం. మైనస్ చేయండి. 6 మైనస్ 5 1. ఇక్కడ 6 నుంచి 7 తీసివేయలేం కదండి. ఇక్కడికి వెళ్తే 16. సో 16 నుంచి 7 పోతే 9. మరి ఇక్కడ 1 పోయిందంటే 0 మిగులుతుంది. ఇక్కడ అప్ప తెచ్చుకుంటే 10. 10 నుంచి 8 పోతే 2. ఇక్కడ 4 ఉంటుంది. సో 4.2916 దీని ఆన్సర్ ఇక్కడ వరకు. దీని ఆన్సర్ ఎంత అంటే 4.2916. దానికి 56 యాడ్ చేయండి. 56.000 6192 60. సో ఆన్సర్ ఎంత 60.2916. 60.2916. 6 అంటే 5 కంటే ఎక్కువ ఉంది. 5 కంటే ఎక్కువ ఉంటే ఒక పాయింట్ ముందుకు జరుపుకుంటే ఇదెంత అవుతుంది 2 అవుతుంది. దీన్ని సవరించడము అంటారు. అంటే ఏదైనా ఒక పాయింట్ తర్వాత 6 ఉంది అనుకుందాం. 6 అంటే 5 కంటే ఎక్కువ. 5 కంటే ఎక్కువ అయినప్పుడు ఈ 5 అనేది 1గా మారిపోయి 1కి యాడ్ అవుతుంది. అంటే అప్పుడు ఇది ఏమవుతుంది 2 అవుతుంది. ఒకవేళ ఇక్కడ 3 ఉంటే అట్లా అవుతుందా అంటే చేయకూడదు. 5 దాటిగానే ఉంటే నెంబరు ముందు నెంబర్కి 1 యాడ్ అవుతుంది. దాన్ని సవరణ అని చెప్పేసి అంటారు. అంటే 1.87 ఉందనుకోండి, 7 అంటే 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 1 ఇక్కడికి యాడ్ అవుతుంది. 1.9 అవసరమైతే ఇది 5 కంటే ఎక్కువ ఉంది 2. దీన్ని సవరించడం అని చెప్పేసి అంటారు. ఒక నెంబర్ ముందు నెంబర్కి యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటండి 60 సవరిస్తే 291. ఈ 1 అనేది యాడ్ అయితే 2 అవుతుంది. 60.292. ఇది మనకి దశాంశ భిన్నాలు వచ్చేసరికి కాస్త ఈ ప్లస్లు మైనస్లు జాగ్రత్తగా చేసుకుంటే ఎటువంటి మార్కు పోదు. నెక్స్ట్ క్వశ్చన్, 2 భిన్నాల మొత్తం -5 అన్నాడండి. 2 భిన్నాల మొత్తం అంటే x + y -5. అందులో ఒకటి -13/6. మైనస్ అడిపోతే ప్లస్ అవుతే y కావాలి. ఈ మైనస్ అడిపోతే +13/6. ఇక్కడ ఏముందండి -5 ఉంది. మరి కసాగు కడితే ఆన్సర్ వచ్చేస్తుంది. వెరీ సింపుల్. కసాగు కడితే 6 కసాగు, 6కి 6 పోతే 13. మరి ఇక్కడ ఏ నెంబరు లేనప్పుడు డైరెక్ట్గా కసాగుతో మల్టిప్లై చేస్తాం. 6 5 జా 30.
13 మైనస్ 30 అండి. అంటే 30 నుంచి 13 తీసివేయండి, 17 వస్తుంది. కానీ ఇక్కడ ఆపరేషన్ ఏంటి, చిన్న నుంచి పెద్దది తీసివేయాలి కాబట్టి -17/6 ఎక్కడుందో చూడండి, -17/6 ఆప్షన్ 1. 0.739 బార్ 39 బార్. ఇట్లాంటివి ప్రతి ఎగ్జామ్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టోటల్ నెంబర్ తీసుకోండి, జీరోతో సహా తీసుకోవాలి, జీరోతో సహా 0739. జీరోకి విలువ లేదు కాబట్టి తీసుకోము. మైనస్ బారు లేని నెంబరు 07 బై ఇట్లా ఇది క్లోజ్ చేసినట్లయితే పాయింట్ తర్వాత 3 స్థానాలు గమనిస్తున్నాం మనం. పాయింట్ తర్వాత 3 నెంబర్లు ఉన్నాయి, అందులో 2 నెంబర్లకి బార్ ఉంది, 2 9లు. ఒక నెంబర్కి బార్ లేదు, 0. సో 739 నుంచి 7 తీయండి, 732/990. మరి ఇక్కడ ఉందా ఆప్షన్లో లేదండి, సింప్లిఫై చేయాలి. 7 3 10 2 12 అంటే 9వ ఎక్కంతో క్యాన్సిల్ కాదు, కానీ 3వ ఎక్కంతో క్యాన్సిల్ అవుతుంది. మరి 11వ ఎక్కంతో ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చూసినట్లయితే 11 6ల 66 అంటే 7 మిగులుతుంది, అవదు. సో 3వ ఎక్కంతో 3 2ల 6, 3 4ల 12, 3 4ల 12, 3 3ల 9, 3 3ల 9, 0 ఉందా ఆప్షన్లో? లేదు. ఎగైన్ చూద్దాం. ఎగైన్ 2 1ల 2 2ల 2 2ల 2 1ల 2, 2 6ల 12, 2 5ల 10 ఉందా చూడండి. 122/165 అంటే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సరు. కాస్త సింప్లిఫికేషన్ స్పీడ్గా మీరు అలవాటు చేసుకుంటే మార్కు పోకుండా ఉండేటట్లు మనం ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, -5/7 అనున్నది -1 అవ్వాలంటే తీసివేయాల్సిన సంఖ్య. అబ్జర్వ్ చేయండి, -5/7 అనున్నది -1 అగుటకు, -5/7 అనేది -1 అవ్వాలంటే దీని నుండి ఏ సంఖ్యను తీసివేయాలి అంటున్నాడు. ఇగో ఎక్స్ని తీసివేసాం. మరి ఈ మైనస్ అడిపోతే ప్లస్ అవుతుంది, అప్పుడు ఇక్కడ ఏం మిగిలిపోతుంది, -x మిగిలిపోతుంది. అట్లా చేయొద్దు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ఎక్స్కి మైనస్ ఉండేటప్పుడు ఈ ఎక్స్ యొక్క మైనస్ నాడు పట్టుకెళ్ళిపోతే అటువైపు ఉన్న నెంబర్ ఎడం వైపు వస్తుంది. ఎక్స్కి ఎప్పుడైనా ప్లస్ ఉంటే ప్రాబ్లం లేదు, ఎక్స్కి ఎప్పుడైనా మైనస్ ఉంటే మనం అటువైపు తీసుకెళ్ళిపోదాం. అంటే దీన్ని ఇలానే ఉంచేద్దాం, -5/7. మరి ఈ -x అటుపోతే ఏమైపోతుంది, +x అవుతుంది. అప్పుడు అటువైపున నెంబర్ ఇటు వస్తుంది. చూడండి, -x అటుపోతే +x, -1 ఇటు వచ్చింది +1. కసాగు కట్టండి, 7కి 7 పోతే 1 × 5. ఇక్కడ ఏమీ లేనప్పుడు కసాగుతో మల్టిప్లై చేయాలి. 7 × 1 7. మరి 7 - 5 అండి ఇది, అంతేగాని 5 + 7 12 కాదు. అవి కూడా ఉంటాయి ఆన్సర్లో. 7 - 5 ఒక ధనాత్మకం ఒక రుణాత్మకం ఉన్నప్పుడు ఎప్పుడు మైనస్ చేయాలి. 7 - 5 2/7. సో 2/7 అనేది ఆప్షన్లో ఉందా లేదా చూడండి. -2/7 కాదండి, +2/7. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక భిన్నములో లవము హారం కంటే 6 తక్కువ. లవము హారం కంటే 6 తక్కువ అంటే ఒక భిన్నం ఉంది. ఒక భిన్నం ఎట్లా ఉందంటది, లవము హారం కంటే 6 తక్కువ అంటే ఎవరు తక్కువ, లవము తక్కువ. లవము తక్కువ. సో లవము తక్కువ దేనికంటే, హారము కంటే. హారము x అయితే లవము x - 6 అవుతుంది. ఎందుకంటే లవము అనేది 6 తక్కువ హారం కంటే. లవంకు 3 కలిపిన ఇది భిన్నం. ఈ లవంకి 3 కలిపిన, లవంకి మాత్రమే 3 కలిపాడు. ఒక్కోసారి ఏమంటాడు, హారం నుంచి 2 తీసిన అంటాడు. అప్పుడు హారం నుంచి 2 తీసేయాలి. దీని తర్వాత ఇది భిన్నం. దీని తర్వాత ఆపరేషన్స్ అనేవి ఉంటాయి, అప్లికేషన్స్. ఇక్కడ ఏమన్నాడు, 3 కలిపిన దేనికి, లవానికి. రేపు ఎగ్జామ్లో ఏమంటాడు, హారం నుండి 5 తీసివేసిన అంటే ఇక్కడ x - 5. లవహారాలకు 2 కలిపిన
అప్పుడు లవంకి హారంకి 2 కలుపుతాం. లవహారాల నుంచి తీసివేసిన అనేకమైన అప్లికేషన్స్ ఉంటాయి. ఒక మోడ్లో డిఫరెంట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇట్లా చేస్తే ఏమైందంటే భిన్నము 2/3 అయింది. మరి సింప్లిఫై చేస్తే ఎక్స్ 3 - 6 ఎంత -3 2/3. ఇది వాడిచ్చినటువంటి ఈక్వేషన్. 3 × x 3x అండి, 3 × 3 9 అండి. మరి ఎటువైపు పోతే 2 × x 2x అండి. ఈ 3x ఇక్కడనే ఉండనివ్వండి. 2x ఇటు వస్తే ఏమైపోతుంది? మైనస్ అయిపోతుంది. అంటే 3x - 2x అంటే x. అప్పుడు -9 అడిపోతుంది +9. సో x ఎంత? 9 వచ్చింది. ఇప్పుడు ఆ భిన్నం కావాలనుకోండి, x దగ్గర 9 వేయండి. x దగ్గర 9 వేయండి. 9 - 6 3. 3/9 ఎక్కడ ఉందో అదే ఆన్సర్ అండి. 3/9 ఎక్కడ ఉందో అదే ఆన్సర్. అయితే ఇంత ప్రొసీజర్ చేయాలా సార్? మరి ఇంత ప్రొసీజర్ చేస్తే మేము ఆర్ట్స్ వాళ్ళం సార్ చేయలేము. ఇంత ప్రొసీజర్ చేయక్కర్లే. ఆప్షన్స్ మన దగ్గర ఉన్నప్పుడు మీకు ఫస్ట్ ఎగ్జామ్ నుంచి చెప్తున్నాను, ఆప్షన్స్ని నమ్ముకుంటే ప్రొసీజరు ఏవో కొన్ని క్వశ్చన్స్కి ప్రొసీజరు, కొన్ని క్వశ్చన్స్కి షార్ట్ కట్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్కి ఆప్షన్స్ ఉంటాయి. అది అన్నిటికంటే బెస్ట్ మెథడ్. ఇప్పుడు దీన్ని ఆప్షన్స్ ద్వారా ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఎంచుకుందాం. ఏమన్నాడు? లవము హారం కంటే 6 తక్కువ. అంటే లవం తక్కువ ఉండాలి హారం కంటే. ఎంత? 6. ఇక్కడ లవం తక్కువ లేదు అంటే ఇది కాదు. లవము తక్కువ ఉండాలి. ముందు అసలు లవం తక్కువ ఉందో లేదో చూద్దాం. ఇక్కడ లవం తక్కువే, ఇది అవ్వచ్చు. ఇక్కడ కూడా లవం తక్కువే, ఎక్కడో లవం ఎక్కువ. అంటే 2 ఆప్షన్స్ డిలీట్ అయిపోయి 1 సెకండ్లోనే మరొక సెకండ్లో ఆన్సర్ వచ్చేస్తుంది. తేడా 6 అన్నాడు. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది. మరి ఏం చేయాలి? ఇప్పుడు లవంకి 3 కలిపితే ఆన్సర్ తెలిసిపోతుంది. చెక్ చేద్దాం. ఆప్షన్ 3 చెక్ చేద్దాం. 3/9 ఉంది కదా, దానికి 3 కలపండి. 3 కలపండి. కేవలం దేనికి కలపాలి? లవానికే 3 కలపాలి. 3 + 3 6. 6/9. 3 2 3 3 ఎంత వచ్చింది? 2/3 వచ్చింది. వాడు ఏమన్నాడో చూడండి. ఇప్పుడు ఒకవేళ లవానికి 3 కలిపితే భిన్నం 2/3 రావాలి అన్నాడు. వచ్చింది కదా. ఏది కలిపినప్పుడు? ఏ ఆప్షన్కి? థర్డ్ ఆప్షన్కి కలిపితే వచ్చింది. మరి దీనికి కలిపితే వస్తుందా? 7 + 3 10. 10/13 వచ్చేస్తుంది. అంటే రాంగ్. ఆల్రెడీ 2 ఎందుకు డిలీట్ చేశానంటే లవం ఎక్కువ ఉంది. ఆ పదం కూడా అర్థం చేసుకోవాలి. అన్ని అప్లికేషన్స్ చూసుకోకూడదు. కొన్ని డిలీట్ అయిపోతే కొన్ని ఈజీ అయిపోతాయి మనకి. ఈ రకంగా ఇట్లాంటి క్వశ్చన్స్ని అప్లై చేయండి. లవంకి 2 కలిపిన 3 తీసివేసినప్పుడు ప్రొసీజర్ చేయద్దు. ఇట్లా చేసుకోండి. 3/5కు సమానమైన భిన్నము. సమానమైన భిన్నం అంటే ఏంటంటే క్యాజువల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇచ్చిన భిన్నాన్ని ఒక స్థిర సంఖ్యచే గుణించడం వలన సమాన భిన్నం వస్తుంది. 2తో గుణించండి. 2 3 6, 2 5 10. ఇదే దీన్ని 3తో గుణించండి. 3 3 9, 3 5 15. అట్లా ఒక స్థిర సంఖ్యచే లవహారాలను గుణించడం ద్వారా వచ్చేటటువంటిదే సమానమైన భిన్నం. అయితే ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ కూర్చోలేం కదా మనం. 3/5 ఇక్కడ ఏది వస్తుందో చూడండి, అదే సమానమైన భిన్నం. 3/5కి సమానంగా ఉండేది ఏది? ఇది 3/5కి సమానమా? కాదు. ఇది 3/5 కాదు. ఇది చూడండి 3/5 అంటే ఒకే ఎక్కంతో క్యాన్సిల్ అవ్వాలి. ఇది 9 ఎక్కం, ఇది 25 ఎక్కం. మరి 3/5 ఎట్లా వస్తుంది? రాదు. పొరపాటున 9కి రూట్ 3, 25కి రూట్ 5 కాబట్టి 3/5 అన్నారనుకోండి, తప్పు అయిపోయి మార్కు పోయింది. సో గమనించాలి. సింప్లిఫై చేస్తే 3/5 రావాలి, రాదు. మరి ఎందుకు ఇంకా ఆలోచన? థర్డ్ ఆప్షనే రైట్. 3 3 3 5 సమానమైన భిన్నం. ఇది క్యాన్సిల్ చేస్తే 3 3 3 5. సో ఆన్సరు థర్డ్ ఆప్షను. 6/13ను -7/16 యొక్క వ్యుత్క్రమము చే గుణించగా, గమనించండి, 6/13ను -7/16 యొక్క రెసిప్రోకల్ వ్యుత్క్రమము. వ్యుత్క్రమము అంటే ఏం చెప్పానో, లవహారాలని రివర్స్ చేయాలి. లవహారాలని రివర్స్ చేస్తే 16/7, కానీ గుర్తు మారదు. వ్యుత్క్రమం అంటే లవహారాలని రివర్స్ చేయడం, గుర్తు మాత్రం అదే విధంగా ఉంటుంది. మరి ఏవైనా క్యాన్సిలేషన్ అయితే చూడండి, క్యాన్సిలేషను
అవుతే 7 ఎక్కంతో కానీ 13 ఎక్కంతో కానీ క్యాన్సిలేషన్ కాదు. 16 ఆరుల 91 మైనస్ 16 ఆరుల 96, 16 ఆరుల 96 మైనస్ గుర్తు, 13 ఏళ్ల 91. సో మైనస్ 96/91 ఎక్కడుందో చూడండి. మైనస్ 96/91 ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, దగ్గరగా ప్లస్ ఉంది. చేస్తాం మనం మిస్టేక్స్ చిన్నవైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, మైనస్ 7/13 యొక్క సంకలన విలోమము. చూసి చూడగానే ఆన్సర్ వేసేవచ్చు. సంకలన విలోమము అంటే మైనస్ గుర్తు అనేది ప్లస్ గుర్తు అవుతుంది. సంకలన విలోమము అంటే మైనస్ గుర్తు అనేది ప్లస్ గుర్తు అవుతుంది అంతే. అంటే 7/13 అలానే ఉంటుంది, మైనస్ అనేది ప్లస్ అవుతుంది. అంటే ఇది ఆన్సర్. మరి ఇదే గుణకార విలోమం అయితే 13/7 గుర్తు మారదు. సంకలన విలోమం అంటే గుర్తు మారుతుంది అంతే. ఆ పాయింట్ రాసుకుంటే సరిపోతుంది. 127.1 డివైడెడ్ బై 1000. క్రిందన 3 సున్నాలు ఉన్నాయంటే ఎన్ని సున్నాలు ఉంటే క్రిందన హారములో లవములో అన్ని స్థానాలకి సమానం. క్రిందన 3 సున్నాలు ఉంటే పైన 3 స్థానాలు పెరుగుతాయి. ఆల్రెడీ పైన ఏముంది? ఒక స్థానంకి పాయింట్ ఉంది. ఆల్రెడీ ఒక స్థానానికి పాయింట్ ఉంది. అది కాకుండా ఇంకెన్ని పెరుగుతాయి? 3 పెరుగుతాయి. అంటే అది ఒక స్థానము, ఇదొక 3 స్థానాలు, మొత్తం 4 స్థానాలు అవుతాయి. అంటే 4 నెంబర్లకి పాయింట్ వస్తుందండి అంతే. ఇది రావాలి ఆన్సర్ 0.1271 అంతే. సో ఆప్షన్ 2. 7/12 యొక్క సంకలన విలోమం. సంకలన విలోమం అంటే ఏంటి? ఇక్కడ ఏ గుర్తు లేదంటే ఏది ఉన్నట్లు ప్లస్ అంటే ఏమవుతుంది? మైనస్ 7/12. అదే గుణకార విలోమం అయితే 12/7 అంతే. 12/7. ఇక్కడ ఆన్సర్ ఏంటి? -7/12. ఎందుకు? సంకలన విలోమము అడిగాడు కాబట్టి. చిన్న క్వశ్చన్స్ ఇవన్నీ. 4.7 బార్ యొక్క భిన్న రూపము. 4.7 బార్ యొక్క భిన్న రూపము ఎట్లా చేయాలండి? టోటల్ నెంబరు 47 మైనస్, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇవి రాసుకుంటారు. టోటల్ నెంబర్ మైనస్ బారు లేని నెంబరు. ఏది బారు లేని నెంబరు? 4 బై దశాంశ స్థానము తరువాత ఎన్ని అంకెలు ఉన్నాయో చూడాలి. దశాంశ స్థానము తరువాత ఉన్న అంకెలు ఎన్ని అంటే 1. దానికి బార్ ఉంది కాబట్టి 9. 47 - 4 43. 43/9. మరి 43/9 ఉందా? ఎస్, ఆప్షన్ 1. ఓకే. -3/8 ఇంటూ -7/13 యొక్క వ్యుత్క్రమం అడిగాడు. వ్యుత్క్రమం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి. 7 3 21 బై 13 8 104. సో 21/104. ఇది ఆప్షన్లో ఉంది. కానీ మనకు అడిగింది ఏంటంటే వ్యుత్క్రమం అంటే లవహారాలని రివర్స్ చేయడం. 104/21. సో 104/21 అనేది ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. 0.216 0.064 64 10 అండి. అంటే 8 2.0 0.280. మరి 0 అవసరం లేదు కాబట్టి 0.28. అంటే లవం విలువ 0.28 వచ్చిందండి. ఇది లవం విలువ. హారం విలువ చూద్దాం. ఈ 2 ప్లస్ చేయండి, 0.52 వస్తుంది. దాని నుంచి 0.24ని మైనస్ చేయండి. 12లో 4 పోతే 8, 4లో 2 పోతే 2. అంటే హారమ విలువ 0.28. మరి పైన క్రిందన స్థానాలు సమానంగా ఉన్నాయా లేదా? పైన 2 స్థానాలు ఉన్నాయి, క్రిందన 2 స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి ప్రాబ్లము రాదు, డివైడ్ చేసేయచ్చు.
ఆన్సర్ 1. సో ఎక్కడ ఉందండి? 4th ఆప్షను. 7 and 2/3 మీటర్స్ గుడ్డ ఖరీదు 126 and 3/4 రూపాయలు అయితే 1 మీటర్ గుడ్డ ఖరీదు ఎంత? అబ్జర్వ్ చేయండి. 3 ఏళ్ళ 21 ప్లస్ 2 23/3. దీని గుడ్డ ఖరీదు ఎంత అండి? 120 and 3/4 అంటే 4 0 0 4 2 8 4 1 4 480 and 3 483/4. సో 23/3 మీటర్ల గుడ్డ ఖరీదు ఇంత వచ్చిందండి. మనకు అడుగుతున్నది ఏంటండి? 1 మీటర్ గుడ్డ ఖరీదు ఎంత? నెంబర్లో తేడా వచ్చింది కానీ క్వశ్చన్ చిన్నదేనండి. 5 eggs 10 రూపీస్ అయితే 1 ఎగ్ ఎంత అంటే 10/5 అంటే 2 రూపీస్. ఇది చిన్నదైనప్పుడు అది కూడా చిన్నదే. లేకపోతే అంకెలలో తేడా ఉంది, సబ్జెక్ట్లో తేడా లేదు. సరే, అంకెల్లో తేడా వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడుతున్నామంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలి. సబ్జెక్ట్ని అవసరం లేదు ఇట్లాంటి క్వశ్చన్స్కి. సో సింప్లిఫికేషన్ అవసరం. 1 మీటర్కి గుడ్డ ఖరీదు ఎంత అంటే ఇక్కడ క్రాస్ చేయండి. 483/4 ఇంటూ 1 వెయ్యి అవసరం లేదు, ఇంటూ 1. ఇప్పుడు ఇది ఏమవుతుంది? రివర్స్ అయిపోతుంది. ఎట్లా అవుతుంది? 3/23. ఇక్కడ ఉన్నది రివర్స్ అయిపోతుంది, బయల్లోకి వచ్చేస్తుంది. 3/23. మరి 23 ఎక్కంతో క్యాన్సిల్ చేద్దాం. 23 2 46 అండి. 2 మిగులుతుంది. 23 23 1. సో ఆన్సర్ 3 1 3 3 2 6 63/4. 63/4 లేదు. మరి ఎక్కడ లేదా అంటే ఇదిగో ఇక్కడ ఉంది. మనకి ఆన్సర్ చేసిన వెంటనే కనబడదండి ఆప్షన్స్లో. ఒకసారి ఆలోచించాలి. ఇది చూడండి, 4 15 60 ప్లస్ 3 63/4. దశాంశ భిన్నాలలో భిన్నాలు కానీ దశాంశ భిన్నాలు కానీ పూర్తి స్థాయిలో మనం ప్రాక్టీస్ చేస్తే ఇట్లాంటి ఎగ్జామ్స్ ఏమీ కాదు. మరి మీకు భిన్నాలు కానీ దశాంశ భిన్నాలు కానీ వాటిపైన పూర్తి స్థాయి అవగాహన నేను ఇవ్వడం జరిగింది. ఆ వీడియోస్ని మీరు తర్వాత పరిశీలించినట్లయితే ఈ పేపర్ లాంటివి ఇంకంత టఫ్ ఇచ్చినా సరే మీరు ఈజీగా చేయొచ్చు. దశాంశ భిన్నాల్లో ఇవి చాలా ఈజియెస్ట్ క్వశ్చన్స్ అండి. దీన్ని హార్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వాటిని మరి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తూ ఉందాము. మీరు ఫాలో అవుతూ ఉండాలి. థ్యాంక్ యూ.